గణితశాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మౌని గణితకు సదా స్మరామి. గణితశాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మౌని గణితను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం, భావి ఇంజనీర్లకిది మూలాధారం ఈ గణితం. అడిగో యుక్లీయుడు రేఖాగణిత మాంత్రికుడు, మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించి, నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే, ఆ సమలంబ చతుర్భుజిని ట్రెపీజీయమని వర్ణించే, సమధూర బిందు సమితి వృత్తమవునని చెప్పిన గ్రీకు వీరుడు గణిత శూరుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓ ఈ గణితమెంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలచాలన్నా, వస్తువులు తూచాలన్నా. ఓ ఈ చాత్రుడా, దైనందిక నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయనాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. అదిగదిగో అయ్యాంగర్ వంశ తిలకుడై పుట్టి వస్తున్నాడదిగో మన గణితమూర్తి రామానుజన్. ఎవడు రామని గణిత శాస్త్రం కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్నా పండ్లను సున్నా మందికి పంచుబెట్టులా సాధ్యము, అనంత ఫలములు వచ్చునని ఆ బాలుడు అనుటే చిత్రం. స్క్వేర్ రూటుతో విలువ తగ్గును, స్క్వేర్తో మరి విలువ పెరుగును. 1729 అద్భుతంబగు సంఖ్యరా అన్నా ఆ రామానుజన్. ఆరోగ్యం క్షీణించి మరణశయ్యపై సైతం అంకెల గారడితో అనన్యమైన అద్భుతాలు చేసెను. జోహార్ రామానుజన్, అమర్ రహే రామానుజన్. అనర్ఘ గ్రీకు దేశరత్నమా పైథాగరస్, అనన్యమైన నీదు ప్రతిభ అద్భుతమయ్యా. లంబకోణ త్రిభుజంలో కర్ణపు వర్ణం తగ్గిన భుజముల వర్గ సమంబని నవ్య సిద్ధాంతాన్ని గణితానికి అందించి గణితములో భాస్కరుడై వెలిగాడు. గణితంలో మెలిగి గణితంలో తానైనాడు. జోహర్ పైథాగరస్, జోహర్ పైథాగరస్. గణితంలో మెలకువల సాధనలో అనునిత్యం సహరించి మమ ముందుకు నడిపించే మా గణిత గురువులకిదే వందనం. ఆ మేధావులందరికీ అభివందనం. మా గణిత గురువులకిదే వందనం. ఆ మేధావులందరికీ అభివందనం, అభివందనం.